ముఖ్యంగా ఎజెండా. నా పేరు శంకి ప్రభు. వృత్తిరీత్యా నేను అడ్వకేట్ని. ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నాకు జిల్లా ఎస్సీ మోర్చా బాధ్యతలు అప్పగించిన సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ పెద్దలకు, మరి ముఖ్యంగా రామచంద్రరావు గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, మరియు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు క్రాంతి కిరణ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గారు గోదావరి అంజిరెడ్డి గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, పెద్దలు బీబీ పాటిల్ గారు, జగదీష్ పాటిల్ గారు, మరియు ముత్తిరెడ్డి గారు, కుల్కర్ణి గారు, అందరికీ నా ఈ యొక్క నియమించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ముందుగా నాకు ఈ బాధ్యత భారతీయ జనతా పార్టీ నన్ను నమ్మి ఇచ్చింది. నేను పదవిలాగా కాకుండా సమాజ సేవకు, మరీ ముఖ్యంగా దళితుల, ఎస్సీ ఎస్టీల ఉన్నతికి నేను ఈ భారతీయ జనతా పార్టీని ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకుంటూ నా యొక్క సమాజానికి, నా దళిత సోదరులకు భారతీయ జనతా పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేరవేయడానికి నా వంతు కృషి నేను చేస్తానని మీకు చెప్తున్నాను. అదేవిధంగా నాకు ఈ పార్టీలో రావడానికి ప్రోత్సహించిన ముఖ్యులు ఇప్పుడు మీకు గుర్తు చేయాలి. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న జగదీష్ పాటిల్ సార్, మరి ముత్తన్న గారు, కుల్కర్ణి గారు, మరియు ఇంకా ఇతర పెద్దలు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నేను చేరిన 1 year కాలంలో భారతీయ జనతా పార్టీ జడ్పీటీసీ ఎన్నికలలో నా కూతురుకు భారతీయ జనతా పార్టీ తరఫున చౌట్కూరులో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తున్నట్టుగా గౌరవ రామచంద్రరావు గారు డిక్లేర్ చేయడం జరిగింది. అనతి కాలంలోనే నేను చౌట్కూరులో భారతీయ జనతా పార్టీని ఇంటింటికి గడప గడపకు వెళ్ళడానికి నా భారతీయ జనతా పార్టీ చౌట్కూరు టీం యొక్క సహాయ సహకారాలతో నేను ముందుకెళ్ళి పార్టీని ప్రతి ఒక్క గడపడకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేశాను. అదే అదును చూసుకొని భారతీయ జనతా పార్టీ నాకు ఈ యొక్క జిల్లా బాధ్యత అప్పగించేందుకు నేను సదా రుణపడి ఉంటాను భారతీయ జనతా పార్టీ. అయితే మీకు ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు వ్యతిరేకం అనేది రూమర్ జరుగుతూ ఉన్నది ఇటీవలి కాలంలో, మొదటి నుంచి కూడా. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దళితులకు, ఎస్సీలకు దూరంగా ఉంటుంది, వ్యతిరేకం పార్టీ అనే సందర్భంలో ఎన్నోసార్లు వ్యక్తపరచడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలు కూడా వాళ్ళు లేనిపోని అపోహలు కలిగిస్తూ దళితులను, ఎస్సీలను భారతీయ జనతా పార్టీకి దూరం చేయడానికి వాళ్ళు కుట్రలు పంతున్నారు. ఇలాంటి కుట్రలు భగ్నం చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన దళిత మోర్చా జిల్లా స్థాయిని, ఈ జిల్లాలో ప్రతి గడపడకు, ప్రతి ఊరికి భారతీయ జనతా పార్టీ దళితులకు, ఎస్సీలకు వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగం మార్చాలని ఎక్కడ కూడా చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా, భారతీయ జనతా పార్టీ రూలింగ్ చేసే పార్టీ 24-25 జిల్లా రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా దళితులకు, ఎస్సీలకు వ్యతిరేకమైన పాలసీలు తీసుకురాలేదు. కాబట్టి లేనిపోని అపోహలు పెట్టుకోవద్దని నా దళిత సోదరులకు ఈ సందర్భంగా మీ పత్రికాముఖంగా నేను తెలియజేదలుచుకున్నాను. అయితే భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకం కాదు అనేది ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీ ముందు నేను తెలియజేసుకున్నాను. శిలాన్యాసం చేసిన సందర్భంలో 1989లో శిలాన్యాసం చేసే సందర్భంలో ఒక దళితుడైన వ్యక్తితోటి ఇటుకను మొట్టమొదలు చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి తెలిసి ఏమంటే దళితులకు వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ అని. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గతంలో ఒక దళితుడైనకి జాతీయ అధ్యక్షుడిగా బంగారు లక్ష్మణ్ గారు కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గతంలో నారాయణన్ ప్రెసిడెంట్గా, రాష్ట్రపతిగా ఎన్నుకున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ అపోజ్ చేయదు, సపోర్ట్ చేసింది. అదేవిధంగా స్వయంగా భారతీయ జనతా పార్టీ రామ్నాథ్ కోవింద్ను, ఒక దళితుని అత్యున్నత పదవి, రాష్ట్రపతి పదవిని కూడా చేయడం జరిగింది. ఇటీవలి కాలంలో ఒక ఆదివాసీ అయిన ద్రౌపది ముర్ముని కూడా భారతీయ జనతా పార్టీ
అత్యున్నత దేశంలో అత్యున్నతమైన ఒక పదవి, రాష్ట్రపతి పదవి. ఆ పదవిని అధిరోహించడానికి భారతీయ జనతా పార్టీ ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిగా చేసి ఎంతో గౌరవం ఇచ్చింది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ భారతీయ జనతా పార్టీ ఈ దళితులకు, బీదవాళ్లకు, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఏ కోశాన్ని కూడా వ్యతిరేకం కాదు. దానికి సందర్భాలు ఇంతకుముందు మీకు వివరించాను. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈయన ఇచ్చిన అవకాశాన్ని ఈ పదవిలాగా చూడకుండా నా యొక్క దళిత సోదరులకు, ఈ దళిత సమాజంకు సేవ చేయడానికి నేను కృషి చేస్తానని మీ ముందు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా.